మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒక కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ముందు నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ భృతి. థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, 17 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్. మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు రాంబాబు గారు, లేళ్లప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు. ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి పుట్టినరోజులు ఈ పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి ఆర్తనాదాలు ఆపడానికే మేము ఉన్నాం. ఈ యొక్క జిల్లా ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ దిక్సూచిగా ఉంటున్నాం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏదైతే తప్పించుకుందో వాటన్నిటిని ఎండగడతాం, నిలబెడతాం, తలలు దించుతాం, మెడలు వంచుతాం, మేము అనుకున్నది సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగొండ చైతన్య కానీ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కూడా ఎంతో చక్కగా పేశారు. ముఖ్యంగా కార్యకర్తలకి పేరు పేరున నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. బతికిన దానికంటే కూడా ఏం సాధించామని ప్రశ్న. ఈరోజు 15 సంవత్సరాల పసికోని ఈ పార్టీ, కానీ 50 సంవత్సరాల అభివృద్ధి సాధించింది. పేదవాడు గర్వపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని 3 డిమాండ్ కనుక ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే రస్తారోకాలు ఉంటాయి, అమరనాథాధ్యక్షులు ఉంటాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్లో కూడా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వస్తే రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది బిల్లును కూడా మేము ఈరోజు పార్లమెంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా మేము పునరాలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్.